కానీ చాలా మందితోని వర్క్ చేశారు కదా! మళ్ళీ ఈ పరిస్థితి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడం గాని నేను హీరోస్‌కి పర్టికులర్‌గా అలాంటిది. పలానా అని ఎవరికీ చెప్పలేదు. ఓకే. అది నా ఫ్రెండ్స్ మధ్యలో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా అలా వెళ్ళిపోయింది. అంటే కొంతమంది ఫోన్ చేశారు ఎలా ఉందని, కొంతమంది ఏంటంటే మెసేజ్ చేశారు. బట్ అక్కడి వరకే వచ్చింది అంతే. మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను. అంటే చాలా అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది. కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారని అంటుంటారు. ఒక విషయంలో గూడా మీరు ఒక షూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్నీ తీసేసి అప్పు తీర్చారట. అవునవును. ఇట్స్ రియల్లీ ఇంకా ఉంది. ఇంకా ఇంకా ఉన్నాయి. ఉంది. ఇంకా తీర్చారు. ఇంకొంచెం 6 నెలలు పడుతుంది కరెక్ట్‌గా వర్క్ చేస్తే. ఓకే. కానీ కొంతమంది తప్పించుకుంటారు గదన్నా! నేను నాకు తెలవదు గాని. నేను తప్పించుకునే ఆలోచన పెట్టుకోలేదు. ఆహా! ఓకే. ఇండస్ట్రీకొచ్చి ఏం నేర్చుకున్నారన్న? ఏం గ్రహించారు ఇండస్ట్రీ? ఇండస్ట్రీకి ఊరికే మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ రాగానే చాలా తురుముకోవాలనుకుంటారు. ఆ! అది కాదు. వెయిట్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఇక్కడ మారిపోతూ ఉంటుంది. అవును. ఇవాళ అవకాశాలు ఉంటాయి. రేపొద్దున ఉండవు. అలానే మన టైం అయిపోయింది అనుకోండి. టైం మళ్ళీ తిరుగుతుంది వస్తుంది. ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి. సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్. ఓకే.